సంబంధం ఉన్నటువంటి వాళ్ళు రావటం వల్ల ఇవాళ పెద్ద సభల్లో అర్థవంతమైన చర్చ జరగట్లేదు. మరి అర్థవంతమైనటువంటి చర్చ జరగనప్పుడు ఎందుకు ఈ సభలు కొనసాగాల్సిన అవసరం ఉంది? ఈ సభలపైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రానికి విధాన మండలి అవసరం ఏముంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఇటు ఒక గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను ఎంపిక చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా గవర్నర్ ఆ ఫైల్ ని రిజెక్ట్ చేస్తే ఇటీవలనే ఆ ఇద్దరిని మనం తీసుకోవటం జరిగింది. ఆ ఇద్దరి పైన ఉన్నటువంటి అభియోగాలు ఏంటది? రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళని గవర్నర్ కోటాలో ఎట్లా ఎంపిక చేస్తారనేటటువంటి వివాదమే కదా. కాబట్టి ఇన్ని వివాదాలు ముసురుకొని ఒక ఆర్థిక భారంగా ఉన్నటువంటి శాసన మండలి తెలంగాణ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటి ప్రశ్న వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ లాంటి ఒక చిన్న రాష్ట్రానికి శాసనసభ మాత్రం సరిపోతుంది. శాసనసభలో జరిగేటటువంటి చర్చలు సరిపోతాయి. కాబట్టి పెద్దల సభ ఉండాల్సినటువంటి అవసరం లేదు. పెద్దల సభను రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ మేధావుల నుంచి, స్టేక్ హోల్డర్స్ నుంచి వస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక అంశం అయితే శ్రీకాంత్. రెండో అంశం ఏంటంటే తెలంగాణ లాంటి ఒక చిన్న రాష్ట్రానికి ఈ సలహాదారులు ఎందుకు శ్రీకాంత్? ఈ ప్రభుత్వ సలహాదారులని ఇప్పటికీ దరిదాపు ఒక 20 మంది సలహాదారులను నియమించారు. ఆ సలహాదారులు కూడా ఆయా రంగాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని కాకుండా ఈ సలహాదారుల వ్యవస్థను కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటుంది. క్యాబినెట్ హోదాలు ఇస్తున్నారు, అలవెన్సెస్ ఇస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఆర్థిక చెల్లించేటటువంటి చెల్లింపులు, జీతాలతోటి ఆర్థిక భారం పెరిగిపోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఒక శాసన మండలినే కాదు, ఈ సలహాదారుల వ్యవస్థను కూడా రద్దు చేయాలి. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి సలహాదారులు సరిపోరని ఇంకొక 2 సలహాదారులను నియమించారు. ఒకటి భద్రతా సలహాదారట, ఇంకొకళ్ళు బీసీ కమ్యూనిటీకి, బీసీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి సలహాదారులట. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీల సలహాదారులు ఒకళ్ళు ఉంటారు, తర్వాత బీసీ సలహాదారులు ఒకళ్ళు ఉంటారు, సంక్షేమ సలహాదారులు ఒకళ్ళు ఉంటారు. అంటే ఒకే ఒక రంగానికి ఎంతమంది సలహాదారులు నియమిస్తారు? ఎంతమందికి మీరు క్యాబినెట్ హోదాలు ఇస్తారు? ఇది దొడ్డిదారిన పదవులు కట్టబెట్టేటటువంటి అంశంగానే మనం చూడాలా. నిజంగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఉపయోగం లేదు. ఇలాంటిదే కేసీఆర్ ముఖ్యమంత్రి. వ్యాలిడ్ పాయింట్, ఇదొకటి వినాలా, ప్రజలు కూడా వినాలా. రాజ్ న్యూస్ వేదికగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఏం చేశారంటే ఈ మంత్రివర్గాన్ని 18కి మించరాదు అనేటటువంటి ఒక నిబంధన, ఒక చట్టము వాజ్పేయి గారు తెచ్చారు. మొత్తం శాసనసభ్యుల్లో 15% మాత్రమే మంత్రి మండలిలో ఉండాలనే నిబంధన తెచ్చిన తర్వాత ఇష్టం వచ్చినంత సంఖ్యలో మంత్రులను పెట్టుకోలేరు. కాబట్టి 2015లో కేసీఆర్ పార్లమెంటరీ సెక్రటరీలు అనేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి కొంతమందికి క్యాబినెట్ హోదాతోటి పార్లమెంటరీ సెక్రటరీలు ఇస్తే, ఇదే ఇలా శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ హోదాలో కోర్టుకు వెళితే కోర్టు ఆ సిస్టాన్ని రద్దు చేసింది. కాబట్టి ఇవాళ సలహాదారుల వ్యవస్థ కూడా పనికిరానటువంటి ఒక సలహాదారుల వ్యవస్థ. ఏందండి, 3.5 కోట్ల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం నడపలేదా? ఇంతమంది అధికారులు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఇంతమంది ఎమ్మెల్యేలు నడపలేరా? మరి ఇంకా సలహాదారుల వ్యవస్థ ఎందుకు పెడుతున్నారు? ఆర్థిక భారం ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే విధంగా ఇట్లాంటి పనికిరాని వ్యవస్థలను సృష్టించి ఇట్లాంటి వాళ్ళందరికీ పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చి అలవెన్స్లు ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? సార్, మీరు వ్యవస్థను కూడా రద్దు చేయాలండి. అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు వ్యవస్థను పనికిరాని వ్యవస్థ అంటున్నారు, బట్ ఇది అంటే అందరూ మంత్రులు అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారన్నటువంటి ఇదేమీ లేదు. సో వాళ్ళకు ప్రభుత్వం తరపున ఒక సలహాదారు పెట్టడమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మీరు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ సలహాదారులు కూడా పెద్దగా పనికొచ్చే వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు, కేవలం కేబినెట్ ర్యాంక్ హోదా కోసమే వీళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా పెడుతున్నారు, ఇది యూజ్లెస్ అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ యాక్చువల్గా అయితే మంత్రులకు ఒక సలహాదారు ఉండడం తప్పేమీ లేదు కదా, ఒకవేళ ద పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ అయితే. శ్రీకాంత్, ఒక మంత్రి ఒక పొలిటికల్ యాంగిల్లో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి, కానీ ఆ మంత్రికి మంత్రిత్వ శాఖ ఉంటుంది శ్రీకాంత్. ఆ శాఖలో అనేక మంది ఆఫీసర్లు పనిచేస్తారు, సెక్రటరీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు, ఐఏఎస్లు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, సుదీర్ఘమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఈ సలహాదారులకు ఏముంటుందండి? ఈ సలహాదారులు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలు,
అవకాశం దక్కనటువంటి రాజకీయ నాయకులే కదా. వీళ్ళందరికీ ఏముంటుంది, ఒక ఆయన మహబూబ్ నగర్ నుంచి ఎంతమందిని పెడతారు, ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కాబట్టి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి ప్రతి వాళ్ళని సలహాదారులుగా పెట్టేస్తున్నారు. ఎందుకు, రాజకీయ ప్రయోజనాలు కాకుండా తెలంగాణకు వచ్చేటటువంటి లాభం ఏంటది, వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి చెల్లిస్తున్నారు, వీళ్ళందరికీ అలవెన్స్ ఎక్కడి నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తీవ్రమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతి నెల 5 నుంచి 6,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఏం ఎక్స్పర్టైజ్ అని పెడుతున్నారు, ఒక మంత్రికి సలహాదారులను పెట్టడం ముఖ్యం కాదు శ్రీకాంత్. ఆ మంత్రిత్వ శాఖలో కీలకమైనటువంటి ఆఫీసర్లు, మంచి ఆఫీసర్లు, నిజాయితీ కలిగిన ఆఫీసర్లు, తెలివికల ఆఫీసర్లను పెట్టుకోవటం ముఖ్యము. అట్లా పెట్టకుండా ఆఫీసర్లు పోస్టింగులు డబ్బులు తీసుకొనే, లంచాలు తీసుకొనే, తర్వాత ఇట్లాంటి సలహాదారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడితే రాష్ట్రం ఏం కావాలా, రాష్ట్ర భవిష్యత్ ఏం కావాలా, ప్రజ